తెలుగు రాయడం చదవడం రాదని చెప్పడం ఇప్పుడు ఫ్యాషన్. ముఖ్యంగా సిటీల్లో ఉండే యువతీ యువకులు తమకు తెలుగు భాష గురించి అడిగితే వారు చెప్పే సమాధానం ఇలా ఉంటుంది. పోనీ ఇంగ్లీష్ అయినా పక్కా రాయడం చదవడం వస్తుందా అంటే అంత సీన్ ఉండదు, వాళ్ళంతే అని సరిపెట్టుకోవడం మినహా మనం చేసేది ఏముండదు. అయితే ఇంగ్లీష్ బాగా వచ్చు అనే వాళ్ళకి ఓ చిన్న ప్రశ్న అడగాలి. ఇంగ్లీష్ లో ఉన్న పదాలను తెలుగులో ఏమని పిలుస్తారో చెప్పమనాలి. ఇది కూడా తప్పే అనుకోండి. అసలు తెలుగే రాదని చెప్పే వాళ్ళకి పదాల గురించి అడిగితే ఏం తెలుస్తుంది? ఇక వారి సంగతి పక్కన పెడితే ఇంగ్లీష్ లో ఎక్కువగా వాడే కొన్ని పదాలు, అందులోనూ గ్రామర్ కు సంబంధించిన పదాలను తెలుగులో ఏమంటారో తెలుసుకుందాం. ఇంగ్లీష్ లో నౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రీపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఈ పదాలు అందరం వింటూనే ఉంటాం. వీటిని తెలుగులో ఏమని పిలుస్తారో చూద్దాం. మొదట నౌన్ అనే పదాన్ని తెలుగులో నామవాచకం అంటారు. అలాగే ప్రొనౌన్ అనే పదాన్ని తెలుగులో సర్వనామం అని పిలుస్తారు. ఇక వర్బ్ అనే పదాన్ని తెలుగులో క్రియ అని, యాడ్జెక్టివ్ అనే పదాన్ని తెలుగులో విశేషణం అని పిలుస్తారు. అలాగే యాడ్వర్బ్ అనే పదాన్ని తెలుగులో క్రియా విశేషణం, ప్రీపోజిషన్ అనే పదాన్ని తెలుగులో విభక్తి అని పిలుస్తారు. ఇక కంజంక్షన్ అనే పదాన్ని తెలుగులో సముచ్చయంగా పలకాలి. అలాగే ఇంటర్జెక్షన్ అనే పదాన్ని ఆశ్చర్యార్థకంగా పలకాలి. అంటే ఇంగ్లీష్ భాషలో ఉన్నట్లే తెలుగులో కూడా 8 భాషా భాగాలు ఉన్నాయి. ఇంగ్లీష్ కంటే తెలుగు చాలా గొప్పది. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఉంది కేవలం 26 అక్షరాలు మాత్రమే, కానీ తెలుగులో మాత్రం 56 అక్షరాలు ఉన్నాయి. ఇందులో 16 అచ్చులు, 37 హల్లులు ఉన్నాయి. మన తెలుగు భాష గొప్పదనం ఏంటంటే 16 అచ్చులు స్వతంత్రంగా పలకబడే అక్షరాలు, అలాగే 37 హల్లులు అచ్చుల సాయంతో పలికే అక్షరాలు. ఇక ఇవి కాకుండా ఉభయాక్షరాలు అయిన సున్నా, విసర్గ, అరసున్నా అనే 3 అక్షరాలు కూడా మన తెలుగు భాషకు ఆణిముత్యాలు. మీరు ఏ భాషనైనా నేర్చుకోండి, కానీ మన మాతృభాష అయిన తెలుగు భాష గురించి పూర్తిగా తెలుసుకోండి.